లేడీస్ ఈ విధంగా హ్యాండ్స్ సపోర్ట్ ఇవ్వండి. జెంట్స్ చక్కగా హెడ్ బ్యాక్ హ్యాండ్స్ తీసుకోండి. స్ట్రైట్ గా థైస్ చేయాలి. ఓకే, రెడీ పొజిషన్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 and relax. అక్కడ సింగిల్ గా చేసేవాళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వండి. కపుల్స్ పార్ట్నర్ చేంజ్ అవ్వండి. రెడీ పొజిషన్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 రిలాక్స్. ఇప్పుడు చూడండి, సింగిల్ గా చేసేవాళ్ళు చక్కగా ఈ విధంగా క్రాస్ గా చేయాలి. క్రాస్ గా టచ్ చేయండి. కపుల్స్ పార్ట్నర్స్ ఫస్ట్ లేడీస్ హ్యాండ్స్ సపోర్ట్ ఇవ్వండి. జెంట్స్ హెడ్ బ్యాక్ హ్యాండ్స్ క్రాస్ గా టచ్ చేయాలి. రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 రిలాక్స్. ఓకే అండి, సింగిల్ గా చేసేవాళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వండి. కపుల్స్ పార్ట్నర్ చేంజ్ అవ్వాలి. పొజిషన్ క్రాస్ గా టచ్ చేయాలి. రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అండ్ రిలాక్స్. ఇప్పుడు చూడండి, హాఫ్ సిటప్స్ చేద్దాం. కాళ్ళు కొంచెం దూరంగా ఉంచాలి. ఫస్ట్ సింగిల్ గా చేసేవాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సింగిల్ గా చేసేవాళ్ళు చక్కగా చేతులు ముందుకు ఉంచాలి. వన్ చెప్పినప్పుడు చక్కగా సిట్టింగ్ పొజిషన్, స్టాండింగ్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఈ విధంగా చేయాలి సింగిల్ గా ఉన్నవాళ్ళు. కపుల్స్ చూడండి, కపుల్స్ చక్కగా కొంచెం దూరంగా ఉండి చేతులు సపోర్ట్ తీసుకోవాలి. ఇద్దరు ఒకేసారి నెంబర్ ఫాలో అవుతూ సిట్టింగ్ పొజిషన్ వచ్చి స్ట్రైట్ గా నిల్చోవాలి. రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ రిలాక్స్. సింగిల్ గా చేసేవాళ్ళు రిలాక్స్ అవ్వండి. కపుల్స్ చూడండి, ఇంకొక మోడల్. చక్కగా చేతుల్ని ఈ విధంగా క్లోజ్ చేయండి. ఫింగర్స్ కాళ్ళు కొంచెం దూరంగా ఉంచాలి. బ్యాక్ టచ్ అవ్వాలి. చక్కగా ఇద్దరు కలిసి నెంబర్ ఫాలో అవుతూ సిట్టింగ్ పొజిషన్ వచ్చి స్ట్రైట్ గా నిల్చోవాలి. రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 and relax. ఇప్పుడు ఒక బాల్ ఆర్ వాటర్ బాటిల్ ఏదో ఒకటి తీసుకోండి. నేనైతే బాల్ తీసుకున్నాను. మీరు బాల్ అవకాశం ఉంటే బాల్ తీసుకోండి, లేదంటే ఒక వాటర్ బాటిల్ ఒకటి. ఇటు ఉన్నప్పుడు లెఫ్ట్ టర్న్ చేయండి. 1 2 ఈ విధంగా చేయాలి. కపుల్స్ వచ్చేసి బాల్ చక్కగా ఈ విధంగా ట్విస్ట్ చేస్తూ మార్చుకుంటూ ఉండాలి. వన్ చెప్పినప్పుడు ఒక సైడ్, టూ అన్నప్పుడు ఆపోజిట్ సైడ్. ఈ విధంగా ట్విస్ట్ చేస్తూ మార్చుకోవాలి. సింగిల్ గా చేసేవాళ్ళు మాత్రం కంటిన్యూ ఇలా చేయండి. రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 కొంచెం రిలాక్స్, కొంచెం లెగ్స్ ఓపెన్ చేయండి. సింగిల్ గా చేసేవాళ్ళు చూడండి, చక్కగా బాల్ తీసుకోవాలి. 1 చెప్పినప్పుడు పైకి తీసుకోండి, 2 చెప్పినప్పుడు బెండ్ చేసి కిందకి వెళ్ళాలి. 1 2 ఇది సింగిల్ గా చేసేవాళ్ళు. కపుల్స్ చూడండి,
కపుల్స్ చక్కగా బాల్ పార్ట్నర్కి తీసుకోండి, ఫార్వర్డ్ చేయాలి. తర్వాత టూ చెప్పినప్పుడు ఈ విధంగా మీరు తీసేసుకోవాలి బాల్. ఓకే అండి, రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. అంతే నిల్చోండి. ఫస్ట్ ఇంతకుముందు ట్విస్ట్ చేసినట్టుగా అదే విధంగా చేయాలి. సింగిల్గా ఉన్నవాళ్ళు ఈ విధంగా టూ చెప్పినట్టు టర్న్ చేయండి. కపుల్స్ బాల్ మార్చుకుంటూ ఉండాలి. రెడీ, 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ రిలాక్స్. ఇంకొకసారి బెండింగ్ ఎక్సర్సైజ్. బాల్ తీసుకోండి, 1 చెప్పినప్పుడు పైకి, 2 చెప్పినప్పుడు కిందకి ఈ విధంగా చేయాలి. సింగిల్గా ఉన్నవాళ్ళు. కపుల్స్ మాత్రం బాల్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి, పార్ట్నర్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ రిలాక్స్. కొంచెంసేపు బాల్ పక్కన పెట్టేద్దాం. ల్యాండ్ పైన కొన్ని మూమెంట్స్ ఉన్నాయి, ల్యాండ్ పైన చేసి అవి చేసిన తర్వాత మళ్ళీ బాల్ తీసుకొని చేద్దాం. బాల్ కొంచెంసేపు పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ఈ విధంగా బాడీ బ్యాలెన్స్ చేయాలి. 1 చెప్పినప్పుడు షోల్డర్ టచ్ చేసి ఆపోజిట్ షోల్డర్ డౌన్ చేయండి. నెక్స్ట్ ఆపోజిట్ షోల్డర్ డౌన్. ఓకే అండి, అది సింగిల్గా చేసేవాళ్ళు. కపుల్స్ చూడండి, కపుల్స్ వచ్చేసి స్ట్రైట్గా ఉండాలి. పొజిషన్ క్లాప్స్ కొడుతూ ఉండాలి. 1 2 ఈ విధంగా క్లాప్స్ కొట్టాలి. రెడీ, సిట్టింగ్ పొజిషన్ రండి. సింగిల్గా చేసేవాళ్ళు ఏమో షోల్డర్స్ ఆపోజిట్ షోల్డర్ టచ్ చేయాలి. కపుల్స్ మాత్రం ఆపోజిట్ గా క్లాప్స్ కొడుతూ ఉండాలి. ఓకే అండి, రెడీ, పొజిషన్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్, కొంచెం రిలాక్స్, లైట్ గా రిస్ట్ ఎక్సర్సైజ్ చేయండి. 1 2 3 4 5 రివర్స్. 1 2 3 4 5. ఈ విధంగా మనం ఎప్పుడైనా రిలాక్స్ అయినప్పుడు, కొంచెం మనకి ఏదైనా పెయిన్ గా ఉన్నప్పుడు రిస్ట్ హ్యాండ్ అయినా సరే ఏదైనా సరే రిలాక్స్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. సెకండ్ సెట్ చేద్దాం. సింగిల్ గా చేసేవాళ్ళు ఆపోజిట్ షోల్డర్ టచ్ చేయండి. కపుల్స్ క్లాప్స్ కొడుతూ ఉండాలి. రెడీ, పొజిషన్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ రిలాక్స్. ఓకే అండి, ఇప్పుడు స్టమక్ ఎక్సర్సైజ్ చేద్దాం. పొట్ట భాగానికి సంబంధించిన ఎక్సర్సైజ్. దాన్ని మామూలు కూర్చోండి, కాళ్ళు ముందు పెట్టి కూర్చుందాం. చూడండి, ఫస్ట్ కపుల్స్ వచ్చేసి ఫస్ట్ లేడీస్ ఈ విధంగా కూర్చోండి. లేడీస్ లెగ్స్ సపోర్ట్ ఇవ్వాలి. జెంట్స్ మాత్రం చక్కగా విధంగా స్లీపింగ్ పొజిషన్ వచ్చేసి మీ పార్ట్నర్ లెగ్స్ చక్కగా సపోర్ట్ తీసుకోవాలి. సపోర్ట్ తీసుకొని నెంబర్ ఫాలో అవుతూ 1 చెప్పినప్పుడు చక్కగా రెండు కాళ్ళ దగ్గరికి ఫోల్డ్ చేసి స్లోగా ముందుకు నెట్టేసేయాలి. ఇది కపుల్స్ చేయాలి. సింగిల్గా చేసేవాళ్ళు చూడండి, చక్కగా మీ రెండు చేతుల్ని అరచేతుల్ని ఆడిపి విధంగా నేలపై నుంచి స్లోగా కాళ్ళని దగ్గరగా తీసుకొని స్లోగా ముందుకి నెట్టేసేయాలి. ఓకే అండి, రెడీ, పొజిషన్ స్టార్ట్. 1 స్లోగా ముందుకు పుష్ చేయాలి. 2 3 4 5 రిలాక్స్. ఓకే, కపుల్స్ ఇక్కడ పార్ట్నర్ చేంజ్ అవ్వండి. సింగిల్ గా చేసేవాళ్ళు ఒక 2 minutes రిలాక్స్ అవ్వండి. సింగిల్ గా చేసేవాళ్ళు 2 minutes రిలాక్స్ అవ్వండి. ఇక్కడ పార్ట్నర్స్ మాత్రం చేంజ్ అవ్వండి. ఇక్కడ నేనే కంటిన్యూ చేస్తున్నాను. ఇంతకుముందు జెంట్స్ చేసినట్టయితే ఇప్పుడు లేడీస్ చేయండి. పొజిషన్ సింగిల్ గా చేసేవాళ్ళు 2 minutes రిలాక్స్. స్టార్ట్. 1
3 4 5 అండ్ రిలాక్స్. ఓకే అండి, సిట్టింగ్ పొజిషన్ కావాలి. ఇక్కడ మనము ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొంచెం బ్రీతింగ్ యాడ్ చేయాలి. కొంచెం అలవాటు అయిన తర్వాత మనం బ్రీతింగ్ యాడ్ చేయొచ్చు. సరే, షోల్డర్స్. ఇప్పుడు కపుల్స్ చూడండి, షోల్డర్స్ టచ్ చేయాలి కపుల్స్. ఈ విధంగా ఒకళ్ళ షోల్డర్ ఒకరు టచ్ చేసి ఈ విధంగా ఉండాలి. సింగిల్ గా చేసేవాళ్ళు చక్కగా మీ నేలపైన రెండు చేతుల నుంచి ఈ విధంగా చేయాలి. కొంచెం బ్రీతింగ్ యాడ్ చేద్దాం. కాళ్ళు దగ్గరగా తీసుకున్నప్పుడు బ్రీత్ ఇన్, ముందుకి పుష్ చేస్తున్నప్పుడు బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ అంటే గాలి పీల్చుకోవాలి, బ్రీత్ అవుట్ అంటే గాలి బయటకు వదిలిపెట్టేసారి, ముక్కు ద్వారానే చేయాలి. రెడీ పొజిషన్. కపుల్స్ మాత్రం ఇద్దరు ఒకేసారి చేయాలి. చూడండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. 1 ఈ విధంగా లెగ్స్ తీసుకొని ఇద్దరు ఒకేసారి చేయాలి. రెడీ స్టార్ట్. 1 స్లోగా పుష్ చేయాలి. 2 3 4 5 అండ్ రిలాక్స్. ఓకే అండి, సార్ లెగ్ ప్రెస్ పడుకోండి. ఇప్పుడు సింగిల్ గా చేసేవాడు కొంచెం రిలాక్స్ అవ్వండి. ఓన్లీ కపుల్స్ వరకు, ఎందుకంటే ఇది పార్ట్నర్ కంపల్సరీగా అవసరం ఈ ఎక్సర్సైజ్ కి. పడుకోండి సార్. లెగ్ ప్రెస్ వర్కౌట్ అంటే మనకి స్టమక్ పొట్ట భాగానికి సంబంధించి కానీ ఈ థైస్ కానీ కొంచెం బాగా హెవీగా ఉన్నవాళ్ళు ఈ ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం కంట్రోల్ అవుతుంది. ఏం లేదు, ఫస్ట్ జెంట్స్ స్టార్ట్ చేయండి. లేడీస్ ఈ విధంగా సపోర్ట్ ఇవ్వాలి. చూడండి, 1 చెప్పినప్పుడు స్లోగా మీరు కొంచెం పుష్ చేస్తారు. తర్వాత మీ పార్ట్నర్స్ లెగ్స్ ఈ విధంగా ముందుకు నెట్టేస్తారు. రెడీ. 1 స్లోగా చేయాలి. 2 సింగిల్ గా చేసేవాళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వండి. 3 4 5 6 7 8 9 10 అండ్ రిలాక్స్. ఇక్కడ పార్ట్నర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు వరకు జెంట్స్ చేస్తారు కాబట్టి ఇప్పుడు లేడీస్ చేయాలి. ఇక్కడైతే నేనే కంటిన్యూగా చేస్తున్నాను. మీరు మాత్రం పార్ట్నర్ చేంజ్ అవ్వండి. పొజిషన్. రెడీ. స్లోగా చేయండి. స్టార్ట్. 1 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 3 4 5 6 7 8 9 10 అండ్ రిలాక్స్. ఇప్పుడు బాల్ తీసుకోండి సార్. అందరూ బాల్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, కూర్చోండి సార్. కపుల్స్ చూడండి, మీ కాళ్ళని ఈ విధంగా మీ పాదాలని లాక్ చేయాలి. కొంచెం ఈ విధంగా లాక్ చేయండి. ఒకళ్ళ పాదాలను ఒకరు లాక్ చేయాలి. ఇది కపుల్స్ చేయాలి. సింగిల్ గా ఉన్నవాళ్ళు నార్మల్ గా చక్కగా మీ కాళ్ళని, సింగిల్ గా ఉన్నవాళ్ళు చూడండి, ఫస్ట్ చక్కగా కాళ్ళు ఈ విధంగా ఉంచుతారు. బాల్ వెనక్కి తీసుకెళ్ళాలి. 1 చెప్పినప్పుడు పైకి వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి. ఇది సింగిల్ గా చేసేవాడు. కపుల్స్ చూడండి, పొజిషన్ లాక్ చేయాలి. కాళ్ళని లాక్ చేయండి. బ్యాక్ వెనక్కి వెళ్ళిపోవాలి. చూడండి, ఫస్ట్ నెంబర్ చెప్పినప్పుడు బాల్ తీసుకొని చక్కగా మీ పార్ట్నర్కి అందించాలి. అందించి మీరు వెనక్కి వెళ్ళిపోవాలి. ఇద్దరు ఒకేసారి. 2 చెప్పినప్పుడు మళ్ళీ బాల్ చేంజ్ చేసుకోవాలి.
వెళ్ళిపోవచ్చు. రెడీ? సింగిల్ గా ఉన్న వాళ్ళేమో జస్ట్ బాల్ పైకి తీసుకెళ్ళి వెనక్కి రావాలి. కపుల్స్ మాత్రం బాల్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. 2 సెట్స్ చేద్దాం. రెడీ? 1 బ్యాక్, 2 స్లోగా లేవండి, బ్యాక్, 3 బ్యాక్, 4 బ్యాక్, 5 బ్యాక్. రిలాక్స్. జస్ట్ 1 minute రిలాక్స్ అవ్వండి. మినిట్ రిలాక్స్. ఓకే, మళ్ళీ ఇంకొక 5 చేద్దాం. కంటిన్యూ. స్టార్ట్. 1 సరెండర్, బ్యాక్, 2 3 4 5 రిలాక్స్. బాల్ పక్కన పెట్టేసేయండి. కొంచెం అదే విధంగా సైక్లింగ్ మూవ్మెంట్ చేద్దాం. ఫస్ట్ చూడండి, సింగిల్ గా ఉన్న వాళ్ళ కోసం చక్కగా 2 కాళ్ళు ముందుకు చాపాలి, చేతులు నేలపై ఉంచాలి, లైక్ ఫోల్డ్ చేసి స్లోగా ఈ విధంగా నెంబర్ ఫాలో అవుతూ చేయాలి. ఓకే అండి, అది సింగిల్ గా చేయాలి. కపుల్స్ చూడండి, కపుల్స్ కాళ్ళు 2 దగ్గరగా ఈ విధంగా తీసుకోవాలి, బ్యాక్ పెట్టుకోండి, చక్కగా లెగ్స్ సపోర్ట్ ఇవ్వాలి. కొంచెం ముందు చదివి బాగా బలంగా ఉంటుంది. ఈ విధంగా ఉండాలి కపుల్స్. రెడీ? 2 సెట్స్ 10 10 చేయాలి. రెడీ? స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. కొంచెం జస్ట్ ఒక 1 minute బ్రేక్. రిలాక్స్ అవ్వండి. సింగిల్ గా చేసేవాళ్ళు కూడా రిలాక్స్ అవ్వాలి. మళ్ళా నెక్స్ట్ మూవ్మెంట్ నెక్స్ట్ సెట్ కంటిన్యూ చేద్దాం. రెడీ? పొజిషన్. 2 కాళ్ళు బలంగా ఉంచాలి, ఈ విధంగా ఉండాలి. రెడీ? స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఓకే అండి, స్టాండింగ్ పొజిషన్ వచ్చేద్దాం. స్టాండింగ్ పొజిషన్ రండి. ఒకసారి మనం రిలాక్స్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మెడిటేషన్ చేద్దాం. కపుల్స్ ఏ విధంగా మెడిటేషన్ చేయాలి, సింగిల్గా ఏ విధంగా మెడిటేషన్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, మనకి చక్కగా ఫిట్నెస్ క్లాసెస్ చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ ఉమాశంకర్ గారికి, గౌరవనీయులు డాక్టర్ రాజ్కుమార్ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు ఇచ్చిన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకున్నామండి. రెగ్యులర్గా క్లాస్ అటెండ్ అవుతున్న మీకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఇప్పుడు మనం ల్యాండ్ పైన కొన్ని మూమెంట్స్ ఉన్నాయండి, రిలాక్సేషన్స్ అయిన తర్వాత కపుల్ ఎక్సర్సైజ్, కపుల్ మెడిటేషన్ అంటే కపుల్స్ కలిసి మెడిటేషన్ ఎలా చేయాలి ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ ఒకసారి చూడండి, మనకి ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిన తర్వాత బాడీ పెయిన్స్గా ఉన్నప్పుడు కానీ ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ విధంగా పార్ట్నర్స్ ఉంటే మాత్రం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. చక్కగా మీరు ఒకరు ఫస్ట్ మీ పార్ట్నర్ అంటే ఫస్ట్ లేడీస్ చేయండి. ఈ విధంగా షోల్డర్స్ దగ్గర నుంచి చక్కగా నడుము భాగం మొత్తం లెగ్స్, తర్వాత లెగ్స్ వరకు చక్కగా మొత్తం బాగా ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన తర్వాత మీ పార్ట్నర్స్ కూడా చేంజ్ చేసి ప్రెస్ చేయాలి. తర్వాత చూడండి కొంచెం ఒక ఈ యాంకిల్స్ చక్కగా ఈ విధంగా రొటేషన్ చేయడం, మళ్ళీ రివర్స్ చేయడం, తర్వాత రిస్ట్ మీరు ఆటోమేటిక్గా ఎంత చేస్తారు వాటి ఈ విధంగా ఒకరికొకరు పార్ట్నర్స్తో మార్చుకుంటూ చేయండి. సరే, ఇప్పుడైతే మనం మెడిటేషన్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, చెప్తాం. సిట్టింగ్ పొజిషన్కి వచ్చేసేయండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సింగిల్గా చేసే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి, లెఫ్ట్ లెగ్ పైన రైట్ లెగ్ తీసుకోవాలి. సిద్ధాసనం అంటాము, ఈ ఆసనంలో కూర్చోవాలి. కింద కూర్చోలేని వాళ్ళు చక్కగా చైర్లో కూర్చొని చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. చూపుడు వేలు బొట్టు వేలు కలిపి ఈ విధంగా తీసుకోండి. చిన్ముద్ర అంటాము, ఈ ముద్రలోనే చేయాలి.
రెండు చేతులు స్ట్రైట్గా పెట్టండి. మోచేతులు స్ట్రైట్గా ఉండాలి. ఈ వెన్నుముక భాగం బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి. మీరు ఏ రిజల్ట్ కోసం అయితే ఈ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తున్నారో ఆ రిజల్ట్ మనస్ఫూర్తిగా మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటూ చేయాలి. బ్రీతింగ్ చెప్పినప్పుడు గాలి పీల్చుకోండి. బ్రీత్ అవుట్ చెప్పినప్పుడు స్లోగా నిదానంగా గాలిని బయటకు వదిలిపెట్టేసేయాలి. ముక్కు ద్వారానే చేయాలి. ఇది సింగిల్గా చేసే వాళ్ళకి. కపుల్స్ చూడండి, కపుల్స్ చక్కగా ఇద్దరు దగ్గరగా కూర్చోవాలి. 2 మోడల్స్ ఉంటాయి, 2 మోడల్స్ ఉంటాయి. ఈ 2 మోడల్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మోడల్ ఒక 20 బ్రీతింగ్స్ చేసిన తర్వాత సెకండ్ మోడల్ ఒక 20 చేయాలి. తర్వాత రిలాక్సేషన్ అవ్వాలి. ఫస్ట్ మోడల్ చూడండి, చేయొద్దు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మీ కుడి అరచేయి చక్కగా మీ పార్ట్నర్కి చెస్ట్ పైన ఉంచండి. మీ పార్ట్నర్ కూడా సేమ్ రైట్ హ్యాండ్ చెస్ట్ పైన ఉంచుతారు. మీ లెఫ్ట్ హ్యాండ్తో మీ పార్ట్నర్ ఏ చేయి అయితే మీకు చెస్ట్ పైన ఉంచారో ఆ చేతిని కొంచెం సపోర్ట్గా ఈ విధంగా ఉంచండి. హార్ట్ బీట్ గమనిస్తూ ఉండాలి. ఇది ఫస్ట్ మోడల్. తర్వాత ఇది కంటిన్యూ అవుతూనే సెకండ్ మోడల్ వచ్చేసి ఒకళ్ళ చేతిలో ఒకళ్ళ చేయి ఈ విధంగా ఉంచి చక్కగా రిలాక్స్గా బ్రీతింగ్ చేస్తూ ఉండాలి. ఇది సెకండ్ మోడల్. ఫస్ట్ అయితే మనం ఫస్ట్ మోడల్ స్టార్ట్ చేద్దాం. సింగిల్గా చేసేవాళ్ళు కంటిన్యూ చేయండి. ఫస్ట్ మోడల్ రెడీ. కపుల్స్ ఫస్ట్ మోడల్ పొజిషన్, ఐస్ క్లోజ్ చేయండి, రిలాక్స్. మీరు ఏ రిజల్ట్ కోసం అయితే చేస్తారో మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటూ చేయండి. ఐస్ క్లోజ్, స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 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 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా అంతే కంటిన్యూగా సెకండ్ మోడల్కి వచ్చేసేయండి. ఒకళ్ళ అరచేతిలో ఒక అరచేయి ఉంచండి. ఐస్ క్లోజ్ చేసి ఉంచాలి. కంటిన్యూ. సింగిల్గా చేసేవాళ్ళు కూడా కంటిన్యూ చేస్తూ ఉండండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 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 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఏంటి స్లోగా నిదానంగా రిలాక్స్గా పడి తెరవండి. స్లోగా ఐస్ ఓపెన్ చేయండి. రిలాక్స్. చక్కగా అరచేతితోటి కొంచెం ఐస్ కప్ చేయండి. ఇంకేంటి కొంచెం రిలాక్సేషన్ చేద్దాం. కాళ్ళు ముందుకి చాపాలి. రిలాక్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇదని టచ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. కొంచెం మీ కాళ్ళని దగ్గరగా తీసుకోవాలి. బటర్ఫ్లైలో మీకు అవకాశం ఉన్నంత వరకు ఫోల్డ్ చేయండి. రెండు చేతులతోటి కాళ్ళని అరికాళ్ళని వెనుక పట్టుకోవాలి. స్లోగా షేక్ చేయండి. 1 2 3 4
5 6 7 8 9 10. స్లోగా హెడ్ టచ్ చేయడానికి ట్రై చేయండి, ఫోర్స్గా చేయొద్దు, చాలా నిదానంగా. 1 2 3 4 5 6 7 8 9 10. మరలా రిలాక్స్ షేక్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. కాళ్ళు ముందుకు చాపాలి. ఓకే అండి, ఒక లెగ్ ఫోల్డ్ చేయండి. థై మజిల్ చక్కగా బాగా షేక్ చేయండి, బాగా రిలాక్స్ అవ్వాలి. నెక్స్ట్ కాఫ్ మజిల్ కొంచెం ప్రెస్ చేయండి. క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీగా ఒకరికొకరు పార్ట్నర్స్ కొంచెం బాడీ అంతా కొంచెం మసాజ్ చేయండి. లెగ్ చేంజ్, మజిల్, కాఫ్ మజిల్, కొంచెం ప్రెస్ చేయండి. మీకు ఇంకా అవకాశం ఉంటే వార్మప్ ఎక్సర్సైజ్, స్టాండింగ్ ఎక్సర్సైజ్ మొత్తం మళ్ళీ కంపల్సరీగా మళ్ళీ అవకాశం ఉంటే చేయొచ్చు. కొంచెం లెగ్స్ ఓపెన్, యాంగిల్ రొటేషన్ స్లోగా 5 times. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. రిలాక్స్. స్టాండింగ్ పొజిషన్ వచ్చేసేయండి. స్టాండింగ్ పొజిషన్ వచ్చేసేయాలి. కొంచెం ఇక్కడ మీకు అవకాశం ఉన్నంత వరకు లాస్ట్లో ఒక 2 minutes 2 or 3 minutes రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేయాలి. కొంచెం రిస్ట్. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. ఓకే. షోల్డర్స్ స్లోగా రొటేషన్. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. కొంచెం నెక్ హాఫ్ రొటేషన్. రైట్ సైడ్ చూడండి. రైట్ నుంచి స్లోగా నేలను చూస్తూ లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్ నుంచి నేలను చూస్తూ రైట్. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా హిప్ రొటేషన్. ఈ విధంగా రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేయాలి. క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత 5 minutes చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే. రివర్స్. ఓకే అండి, రిలాక్స్. ఓకే అండి, మనకి ప్రతి శనివారం కపుల్ ఎక్సర్సైజ్ జరుగుతున్నాయి కాబట్టి కపుల్ ఎక్సర్సైజ్ ఎందుకు అటెండ్ అవ్వాలంటే మీరు చక్కగా మీరు కలిసి చేయడం వల్ల కొంచెం పీస్ఫుల్గా ఉంటారు. చక్కగా మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే చక్కగా క్లియర్ అవుతూ ఉంటాయి. కొంచెం ఇదొక ఎంటర్టైన్మెంట్గా సరదాగా ఉంటుంది కాబట్టి కపుల్ ఎక్సర్సైజ్ అనేది పెట్టడం జరిగింది. ఎందుకంటే మీరు కొంచెం దూరంగా ఉన్నా సరే దగ్గరగా ఉండి ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీలో మీకు తెలియని హుషారు రావడం, చక్కగా మీరు ఏ రిజల్ట్ కోసం అయితే ఈ ఎక్సర్సైజ్ అంతా చేస్తున్నారు మంచి రిజల్ట్ రావాలని మేము కోరుకుంటూ మీతో చేపిస్తాము. మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి, ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. మీకు మంచి రిజల్ట్ రావాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మీరు కూడా క్లాస్కి అటెండ్ అవుతున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.